రైట్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో హిందూపురానికి సంబంధించిన బాలకృష్ణ అయితే మాట్లాడడం జరిగింది. ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర దుమారమైతే రేపుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ను సైకో అంటూ సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. సభలో మాజీ మంత్రి కోమనేని శ్రీనివాస్ వ్యాఖ్యలతో బాలకృష్ణ విభేదించారు. గత ప్రభుత్వ హయాంలో చిరంజీవి సినీ ప్రముఖులను తీసుకెళ్లి జగన్ ను కలిశారని, కానీ కార్లను గేటు దగ్గర ఆపేసి సీఎం మిమ్మల్ని కలవడం లేదని చెప్పారంటూ కూడా కోమనేని అన్నారు. ఆ సమయంలో చిరంజీవి సీరియస్ అవడంతోనే జగన్ దిగివచ్చారని చెప్పుకొచ్చారు. డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్ట్ లో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. తర్వాత సినిమా వాళ్ళ కామినేని వ్యాఖ్యలు బాలకృష్ణ ఖండించారు. ఆ రోజు చిరంజీవి సీరియస్ అయ్యారనేది అబద్ధమన్నారు. ఆ రోజు ఎవరు అప్పటి సీఎంపై సీరియస్ అవ్వలేదన్నారు. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర దుమారమైతే రేపుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ను సైకో అంటూ సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. సభలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలతో బాలకృష్ణ విభేదించారు. గత ప్రభుత్వ హయాంలో చిరంజీవి సినీ ప్రముఖులను తీసుకువెళ్లి జగన్ కలిశారని, కానీ కార్లను గేటు దగ్గర ఆపేసి సీఎం మిమ్మల్ని కలవడం లేదని చెప్పారంటూ కామినేని అన్నారు. ఆ సమయంలో చిరంజీవి సీరియస్ అవడంతోనే జగన్ దిగివచ్చారని చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అయితే అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సీరియస్ అవడానికి కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? అసెంబ్లీ వేదికగా చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. ఎందుకంటే అందరూ కూటమిలో భాగంగానే ఉన్నారు. బట్ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈయన విభేదించడం అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సినీ ప్రముఖులు అవమానించారనే అంశాన్ని కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ వేదిక తీసుకురావడం జరిగింది. ఆ రోజు సినీ ప్రముఖులు అందరూ కూడా పిలిచి జగన్ ఇంటికి పిలిచి అవమానించారు. గేట్ దగ్గర ఆపేసి ఆ తర్వాత ఏదో రాయబారం పంపి మేము కలవట్లేదు, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు అని అన్నారని, దానికి ఆ సమయంలో చిరంజీవి చాలా సీరియస్ అవడంతో జగన్ దిగివచ్చి చర్చలకు ఆహ్వానించాడంటూ కామినేని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తి స్థాయిలో బాలకృష్ణ విభేదించారు. అదంతా అబద్ధమని ఆ రోజు ఎవరు కూడా జగన్ ముందు, అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్ ముందు గట్టిగా అరవలేదని, ఎవరు సీరియస్ అవ్వలేదని, కేవలం
అతను పిలిచారు, ఏదో ఒక నామకార్థంగా వెళ్ళొచ్చారు తప్పించి అందులో ఎటువంటి అంత అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా వ్యతిరేకించిన పరిస్థితులు అయితే లేవు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో సైకో జగన్ అంటూ ఒక ఏకపక్షంగా కొంత దూషించే క్రమంలో మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ సైకో గాన్ని కలవడానికి అంటూ జగన్ సంబోధించడంపై వైసీపీ శ్రేణులు కూడా భగ్గుమంటూ ఉన్నాయి. సో సినీ ప్రముఖులకు సంబంధించి నిజానికి ఏదైతే సినీ ప్రముఖుల బృందం కలిసిందో కొంతమంది హీరోలతో కలిసి చిరంజీవి వెళ్ళి కలవటం జరిగింది. అప్పుడు నిజానికి బాలకృష్ణ కూడా పిలుపు వచ్చిందని, కానీ వెళ్ళలేదని అప్పటి ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ తాను వెళ్ళలేదనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మళ్ళీ తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి ఎవరైతే కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారో ఆయన కూడా సినీ ప్రముఖుల్ని ఆహ్వానించిన సందర్భంలో అంటే చర్చల కోసం లేదా సినిమా భవిష్యత్తు గురించి లేదంటేనేమో టికెట్ రేట్స్ గురించి కావచ్చు వీటి గురించి చర్చించే క్రమంలో కొంతమంది పేర్లు 10 మంది పేర్లు లిస్ట్ అవుట్ చేశారని వాటిల్లో తనది 9వ పేరుగా పెట్టడంపై కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా ఆ రోజు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా బాలకృష్ణ చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా కందులు దుర్గేష్ తీరును కూడా కొంత ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా గత ప్రభుత్వం పూర్తిగా సినీ ప్రముఖులను వ్యతిరేకించింది, సినీ ప్రముఖులను అవమానించిందనే కాన్సెప్ట్ ని దాని మీద ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో బీజేపీ కామినేని శ్రీనివాస్ ఆయన మాజీ మంత్రి కూడా పనిచేశారు. ఆయన వ్యాఖ్యలతో బాలకృష్ణ వివేదించారు. అంటే పరోక్షంగా ఆ రోజు ఎవరు కూడా చిరంజీవి గట్టిగా అరవడంతోనే గేట్ల దగ్గర ఆపేసినటువంటి సినీ ప్రముఖుల బృందాన్ని అప్పుడు మిమ్మల్ని కలవట్లేదని ఒక రాయబారి అంటే సీఎం జగన్ ఆఫీస్ నుంచి ఇంటి నుంచి వచ్చినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఈరోజు సీఎం కలవట్లేదు అని అంటంతో ఆ సమయంలో చిరంజీవి సీరియస్ అవటం వల్లే మళ్ళా జగన్ దిగొచ్చి వారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడని ఏదైతే కామినేని శ్రీనివాస్ చెప్పారో ఆ వ్యాఖ్యలను పూర్తిగా విభేదిస్తూ ఎట్టి పరిస్థితుల్లో అది నిజం కాదు. ఆ రోజు జగన్ పై ఎవరు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై సినీ ప్రముఖులు ఉన్నట్టు ఏ ఒక్క వ్యక్తి కూడా గట్టిగా అరవలేదు, సీరియస్ అవ్వలేదని మొత్తం సరెండర్ అయిపోయారని చెప్తూ కామెంట్ చేయడం జరిగింది. అంటే పరోక్షంగా చిరంజీవిని విమర్శించారు అనే ఒక వాదనలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాల్సిన వ్యక్తులు సినీ ప్రముఖులు బృందం మొత్తం కూడా చాలా ఆయనకి పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రికి సరెండర్ అయిపోయి ఆయన కంప్లీట్ గా దండాలు పెట్టుకుంటూ వంగిపోయారు, అసలు ఎవరు కూడా సీరియస్ గా మాట్లాడలేదు అనే సందర్భాన్ని ఆయన చాలా స్పష్టంగా పాయింట్ అవుట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఓవరాల్ గా అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా సెన్సేషన్ అవుతున్నాయి. ముఖ్యంగా జగన్ ఉద్దేశించి అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్ ని సైకో అనటం కూడా కొంత చర్చకు తావునిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.